కన్న తండ్రే నన్ను పాడు చేసిండు అని అరెస్ట్ చేపించి 5 ఏళ్ళు జైలు ఉంచిన ఒక గొప్ప ఆడబిడ్డ కథ తెలుసా మీకు? డెహ్రాడూన్లో ఒక తల్లి లేని పిల్ల, దోబి పని చేసుకుంటున్న తండ్రి చాలా కష్టపడి సంపాదించి బిడ్డను మంచిగా స్కూల్కు దోలిచ్చి మంచిగా చదివిస్తున్నాడు. పిల్ల మాత్రం స్కూల్కి పోకుండా బాయ్ ఫ్రెండ్తో పిచ్చి తిరుగులు తిరుగుతున్నది అని చెప్పేసి తండ్రికి తెలిసింది. తండ్రి జర గట్టిగా మందలిచ్చిండు. ఆ మందలిచ్చిన పాపానికి ఈ పిల్ల బాయ్ ఫ్రెండ్ చెప్పిండంట ఐడియా, వెంటనే తండ్రి మీద నన్నే పాడు చేసిండు అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయి పోక్సో కేసు పెట్టింది. కథం తండ్రిని తీసుకుపోయి జైల్లో 5 ఏళ్ళు ఉంచిండ్రు. తర్వాత ఈ పిల్లకి మెడికల్ టెస్ట్లు చేయించి ఆ రిపోర్ట్లు వచ్చి మొత్తం ఫ్యామిలీని ఎంక్వైరీలు చేసి ఈ కథలన్నీ అయ్యేసరికి 5 ఏళ్ళు అయ్యింది. అప్పుడు ఈ తండ్రి ఏ తప్పు చేయని వ్యక్తి నిర్దోషి అని తేలింది. ఏ నిందనైతే ఒక కన్న తండ్రి కలలో కూడా అసలు ఊహించలేడో అలాంటి నింద సొంత బిడ్డనే వేస్తే ఒక తండ్రి ఎటువంటి తప్పు చేయకుండా 5 ఏళ్ళు మోసిండు. ఎంత దరిద్రం ఇది, ఎంత దారుణం ఇది. పిల్లలకు స్కూళ్ళల్లో చదువులు తప్పితే సంస్కారం నేర్పిస్తలేరు అని ఎన్నో వందల వేల కేసులు ఇలాంటివి నిరూపితం చేస్తున్నప్పటికీ సమాజం మారతలేదు, వ్యవస్థలు మారతలేవు.